హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము, మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు. కానీ మరి దేవుడు మీతో ఏం సెలవిస్తున్నాడంటే, నీవు నన్ను నమ్మావు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను. నీవు ఖడ్గం చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకునేటట్లు నీ ప్రాణాన్ని నీవు దక్కించుకుంటావు. భయపడబాగా, నేను నిన్ను కాపాడగల సమర్థులను, నీ ప్రాణంలో రక్షించగలిగిన సమర్థులను. నీవు నన్ను నమ్మినప్పుడు ఎందుకు భయపడాలి? నీవు నన్ను నమ్మావు కనుక నిశ్చయముగా నేను తప్పించదును. నన్ను నమ్ము, భయపడగాక. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మరి భయపడవాళ్ళు. ఫ్రెండ్స్, మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడు అందరూ విన్నారు కదా. మరి నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పిస్తానంటున్నాడు. అలాగే దోపుడు సొమ్ము ఉంది కదా, మరి దోపుడు సొమ్ము, ఆ దోపుడు సొమ్ముని దక్కించుకునేటట్లు మరి మీ ప్రాణాన్ని మీరు దక్కించుకుంటారని మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి మీరు ఎవరు భయపడవాకండి. మరి దోపుడు సొమ్ము దక్కించుకుంటారు కదా, అట్లా మీ ప్రాణాన్ని మీరు దక్కించుకుంటారని దేవుడు సెలవిస్తున్నాడు. అది ఎంత అపాయకరమైన పరిస్థితులైనా అవ్వచ్చు, లేకపోతే సుడిగుండాలైన పరిస్థితులైనా అవ్వచ్చు, లేకపోతే ప్యానం ఒక సెకండ్లో పోయింది అన్నట్టు గుండె ఆగిపోవచ్చు, లేకపోతే ఏమైనా అవ్వచ్చు. కానీ మరి దేవుడు మీతో సెలవిస్తున్నాడు, నీ పరిస్థితి ఎలాగున్నా నా బిడ్డ భయపడవాక, నేను నీ ప్రాణమును రక్షించేదను, నేను నీకు తోడై ఉండేదను, నేను నీ పక్షం అద్భుత కార్యములు చేసేదను. నీవు నన్ను నమ్మావు. ఎవరిని నమ్మలా? ఇప్పుడు లోకంలోని వారిని, మనుషుడిని నమ్మలా, నన్ను నమ్మావు కాబట్టి భయపడదా నా బిడ్డ. నిశ్చయంగా నేను నిన్ను తప్పించదును. అయితే నేను ఈ మాట నీతో చెప్పానని చెప్పి నువ్వు సరేలే అని చెప్పి ఎట్లా పెడితే అలా ఉండదా నా బిడ్డ. ప్రార్థించు, దేవా కృప చూపించు అని ప్రార్థించు. నేను తప్పక కృప చూపించదును. అలాగే ఆనాడు మరి ఆ దెయ్యం పట్టి ఉన్న ఆ బిడ్డ మరి తండ్రి మరి నా దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసు కదా, అపనమ్మకి కలగకుండానట్లు కృప చూపించమని మరి నన్ను అడిగాడు. అలాగే ఈరోజు నువ్వు కూడా నన్ను అడుగు, నేను నీకు కృప చూపించేదను, కృప చూపిస్తాను. తప్పక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. అయితే నీవు నా యందు నమ్మిక ఉంచు, తప్పక నేను నీకు కృప చూపించేదను. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి దేవుడే సెలవిస్తున్నాడు, అందరూ విన్నారు కదా. మరి మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా భయపడవాకండి. దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు. దేవుడు మీ పక్షాన అద్భుత కార్యాలు చేయగలిగిన సముద్రుడు అన్నమాట. మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమున్న దేవా, సకల సైతాను శోధముల నుండి తప్పించే దేవా, మరి నువ్వే కాపాడుతానన్నావు. మరి దేవా, నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నేను నిన్ను తప్పిస్తాను, కాపాడుతాను అని నువ్వు మాతో చెప్పావు. దోపుడు సొమ్ము దక్కించుకునేటట్లు నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావని చెప్పావు. దేవా, అందరి బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా, నీ వాగ్దానం వారు షూటింగ్ మాట్లాడినందుకు స్తోత్రములు ప్రభువా. మరి నువ్వే సకల సైతాను శోధనలో లయపరచమని వేడుకుంటూ మరి నీ బిడ్డలతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ మరి దేవా, ఈ వాగ్దానం చూస్తున్న వారందరూ, అలాగే ఈ భూలోకంలో ఉన్న వారందరూ నేను నమ్ముకొని దేవా నాయన వారు మనసు పశ్చాత్తాపం పొందుకొని బాప్తీసం పొందుకొని దేవా నాయన యేసయ్యా మరి బాప్తీసం పొందుకొని దేవా యేసయ్యా మరి బాప్తీసం పొందుకొని రక్షణ పొందుకోవాలి. దేవా, రక్షణ పొందుకొని కూడా దారి తప్పితే మరలా వారు మనసు పశ్చాత్తాపం పొందుకొని దేవా రక్షణ పొందుకొని కృపను అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను నా పేపర్లో ఉన్న నా తండ్రి. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము, మరి మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా భయపడవాకండి. దేవుడు తప్పకుండా కృప చూపిస్తారని మరి దేవుడు మీతో సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా భయపడవాకండి. ఫ్రెండ్స్, మరి మీ ప్రార్థన అవసరతల కొరకు ఇక్కడ కనిపిస్తున్న +91 6305 960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి అలా ఇంగ్లీష్లో ఒకసారి చెప్తాను. +91 6305 960089
అనే నెంబర్కి కాల్ చేయండి. మరి +91 లేదా +91 అని ఫస్ట్లో ఉంది కదా, మరి అది దేశం కూడా అనమాట. అది భారతదేశంలో ఉన్నవారు ఎవ్వరూ నొక్కమాకండి. మరి బయట దేశాల్లో ఉన్నవారు అది నొక్కి మరి దాని పక్కన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఈ భారతదేశంలో ఉన్నవారు అయిన ఎడల మరి దాన్ని నొక్కక దాని పక్కన ఉన్న 63 లేదా 63 అనే నెంబర్ కానండి స్టార్ట్ చేయండి. 10 డిజిట్స్ నెంబర్ని నొక్కండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృపాశీస్సులు మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.